నమస్తే అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? ఇక ఇలా ముచ్చటేందనంటే ప్రముఖ క్రికెటర్ పైన లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. ఇంతకీ ఆ ఆరోపణలు ఎవరు చేస్తున్నారంటే నటి స్వప్న గిల్ చేస్తున్నది. ఇక ఆ క్రికెటర్ ఎవరు అనుకుంటున్నారా? ఢిల్లీకి ఆడుతున్న పృథ్వీ షా. ఇక ఇలా సంగతి ఏందనంటే పృథ్వీ షా అట్లనే నటి స్వప్న గిల్ మధ్య చాలా వివాదాలు చాలా గొడవలు నడుస్తున్న సంగతి గత ఏడాది నుంచి ఎంత సంచలనం సృష్టించింది అనేది అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు ఇది ఒక కొత్త మలుపు తిరిగింది. ఇక ఆ గొడవ ఎక్కడ దాకా పోయిందనంటే కోర్టు కేసు దాకా పోయి ఇక వ్యవహారం మొత్తం చిలికి వాన లెక్క పెరిగి కోర్టు కేసు దాకా తిరిగి ఎన్నో మలుపులు చేరిందనమాట. ఇక లాస్ట్కి ఇప్పుడు కొత్తగా ఇంకో ఆరోపణ ఏందనంటే లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఈ లైంగిక ఆరోపణలకు సంబంధించి ముంబై కోర్టుల పోలీసులు విచారించాలని చెప్పేసి నోటీసులు వచ్చినాయి. ఇక ఈ కేసుకు సంబంధించి జూన్ 19 తారీఖు లోపు రిపోర్ట్లు సబ్మిట్ చేయాలని కూడా చెప్పేసింది. ఇక ఈడ అసలు ముచ్చటకొస్తే ఈ గొడవ ఏడ స్టార్ట్ అయిందనంటే ముంబైలో ఒక హోటల్లో స్టార్ట్ అయిందంట. అది కూడా సెల్ఫీ కోసం స్టార్ట్ అయిందంట. ఇక అది చిలికి ఎక్కడికో పోయి కోర్టు కేసు దాకా తెచ్చిర్రు. ఇక వీళ్ళిద్దరు గొడవపడి అట్లనే ఈయన ఫ్రెండ్ శోభిత్ ఠాకూర్ అనేటోడు కూడా ఉన్నాడంట. ఇక అది ఎక్కడి వరకు పోయిందనంటే ఈ పృథ్వీ షా కారు అడ్డుకొని మరి కారు అద్దాలు వదిలేదాకా పోయింది. ఇక కారు అద్దాలు వలగొట్టిరు కూడా. ఇక అందుకే కోర్టు కేసు అయింది. ఇక వీళ్ళిద్దరు గొడవ చాలా రసవత్తరంగా నడుస్తున్న సమయంలో ఇప్పుడు కొత్తగా లైంగికంగా కూడా ఈయన బాధిస్తున్నాడు అని చెప్పేసి కూడా ఈ స్వప్న గిల్ అనేట ఆమె ఆరోపణలు చేసింది. ఇక అట్లనే ఈమె కోర్టులో ఏం చెప్పిందనంటే మేము అక్కడ ఇద్దరమే ఉన్నాం, నేను నా ఫ్రెండ్ శోభిత్ ఠాకూర్ అనేటోడు ఉన్నాము. ఇక పృథ్వీ షా ఇంకా అతని ఫ్రెండ్స్ 8 మంది ఉన్నారు. ఇక ఆ టైంలో పృథ్వీ షా అనేటోడు తాగున్నాడు. ఇక ఆల్రెడీ ఈయనకి తాగుడు అలవాటు ఉన్నది. ఎందుకంటే BCCIలా ఈయనని తాగుడికి నిషేధించిర్రు అని చెప్పేసి మీడియాలో కొన్ని రిపోర్ట్లు వచ్చినాయి. ఇక ఆ కథలు ఈమె కోర్టులో చెప్పుకొచ్చింది అనమాట. అట్లనే ఈమె 50,000 డిమాండ్ చేసిందని పృథ్వీ షా ఈమె పైన ఆరోపణలు పెట్టిరు. ఇక ఆ ఆరోపణలు ఎంతవరకు ఏమాత్రం నిజం కాదని కోర్టులో వేల్చి పడేసారు. ఇక ఇప్పుడు కొత్త లైంగిక ఆరోపణలు అనేది యాడ్ అవ్వడంతో ఇక ఈ కేసు చాలా రసవత్తరంగానే జరుగుతున్నది. ఇక మొత్తం మీద ఈ కేసు రైటా రాంగా ఎవరు రైట్ అనేది ఎవరికి తెలియదు. కేసు తేలిన తర్వాతనే తెలుస్తుంది. ఇంతకీ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? స్వప్న గిల్ చెప్పిన మాటలు ఎంతవరకు నిజం అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళొస్తా.